హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. రోజులానే ఈరోజు కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చానండి. మన తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్స్ అనేవి బాగా హడావిడి చేస్తున్నాయి కదండి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి జనాల్ని హృదయాన్ని గెలుచుకోవడంలో బాగా బిజీ అయిపోయి, మహానటి సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి బయోపిక్ వస్తుంది, అలానే యాత్ర బయోపిక్ వస్తుంది. దాని తర్వాత ఇలా చాలా బయోపిక్లు మన ముందుకు తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నారు దర్శక నిర్మాతలు కూడా. సో ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేస్తే వర్మ గారి సంగతి తెలిసిందే కదా. పాపం చాలా కాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఆయన అయితే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసి నిజాలు బట్టలు ఊడదీసినట్టు చూపిస్తా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఓకే, బాగుందమ్మా, వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నారు, నిజాన్ని చెప్తారంట. ఓకే, అయితే విడుదలైన 2 సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉందనిపించింది. కాకపోతే ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, అసలు ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్లోను చంద్రబాబు నాయుడు గారి పాత్రలోనూ నటించేది ఎవరు అని చెప్పేసి మనందరికీ చాలా డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేసేసారు మన వర్మ గారు. ఈ 2 పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది తన ఫోటోలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సో కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో హీరోయిన్గా నటించిన యజ్ఞ శెట్టి అనే హీరోయిన్ని లక్ష్మీ పార్వతి గారి పాత్రలో మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఆ ఫోటోలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఆవిడ గెటప్లో కూడా ఓకే, బాగుంది అనిపించింది. ఎందుకంటే వర్మ గారి స్టైలు, ఆయన సెలెక్ట్ చేసుకునే నటులు కూడా చాలా ఎవరికి ఊహించరు అనమాట. అబ్బో ఈవిడ సెట్ అవుతుందని కూడా ఎవరు ఊహించరు. సో ఫోటోలో చూస్తుంటే ఆవిడ కూడా బాగుంది అనిపించింది. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పాత్రలో కూడా శ్రీతేజ్ అనే ఒక యాక్టర్ అయితే కరెక్ట్గా సరిపోయాడని చెప్పుకోలే. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక 4-5 ఫోటోలు విడుదల చేసి ఆయన కళ్ళల్లో ఏదో కనపడుతుందని చెప్పేసి వర్మ గారు కామెంట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు అలానే మన తెలుగు యాక్టర్ శ్రీతేజ్ గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలోను, అలానే కన్నడ కిల్లింగ్ వీరప్పన్లో నటించిన కన్నడ ఆర్టిస్టు యజ్ఞ శెట్టి అనే ఆవిడ లక్ష్మీ పార్వతి గారి పాత్రలోనూ నటిస్తున్నారు. సో అయితే ఇక్కడ శ్రీతేజ్ గారి నుంచి ఒక విషయం చెప్పుకోవాలి. ఈయన ఇంతకుముందు వంగవీటి బయోపిక్ ఉంది కదా, దాంట్లో కూడా ఆయన ఒక పాత్రను చేయడం జరిగింది. నిన్న కాక మొన్న వచ్చిన ఎన్టీఆర్ గారి బయోపిక్లో కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రను పోషించారు. ఓ కొంచెం పార్టీ కనిపించినా కూడా బాగా చేశాడరా అని అనిపించుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇలా వర్మ గారి సినిమాలో ఇలా చంద్రబాబు నాయుడు గారి పాత్ర నిజంగా భలే అనిపించిందండి. ఎందుకంటే యాజ్ అ సేమ్ టైం ఒకేసారి ఇద్దరు మహానాయకుల పాత్రలను అయితే ఆయన పోషించడం జరిగింది అనుకోవచ్చు. సో అది ప్రస్తుతానికైతే డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. అది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.